ఇచ్చేసేయి మంచిదే గాని నడుమిట్ల నకరాలు చేసేటోళ్ళతోనే సమస్య ఉంటది. ఎలక్షన్ ముంగట 6 గ్యారంటీలు తీసుకొస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో లేదో అవన్నిటిని అమలు చేసేందుకు ముంగట్టుకొచ్చింది. ఇయ్యాలటి సంధి ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకుంటుంది. సర్కార్ ఇట్లా మంచి మంచి పథకాలు తీసుకొని పబ్లిక్ ను మచ్చిక చేసుకుంటే నడుమిట్ల బోకరగాళ్ళేమో చేతి వాటానికి పని చెప్పి శనాల రామలింగం వేషాలు ఇస్తున్నారట. గ్రామ పంచాయతీ ఆఫీసులల్లా మున్సిపల్ ఆఫీసులలో దొరికే అభయహస్తం దరఖాస్తు ఫారాలను బయట బ్లాక్లల్లా ముడుసురు చేసిరట. ఇసుంటి ఉంటేనే సర్కార్ ముందుగానే సాటింపేసి చెప్పింది, ఎవ్వరి మాటినొద్దు, బయట ఎక్కడ తీసుకోవద్దు, సర్కార్ ఆఫీసులలో తీసుకోరి, లేకపోతే మీ ఇంటికి వచ్చే ఇస్తాము అని. దరఖాస్తులు తీసుకుంటేందుకు ఫస్ట్ రోజు కదా అందరి ఇయాలని ఆఫీసులలో ఇరకబడ్డారు. లైన్లు కట్టి పారాలని తీసుకున్నారు. ఈ రష్ను క్యాచ్ చేయాలనుకున్న బోకరగాలు గలీజ్ దందా సురు చేసిరట. ఆఫీసులలో దరఖాస్తు పారాలు అయిపోయినాయి, ఒకవేళ ఉన్న పొద్దుమీకే దాకా లైన్లనే నిలబడాలి అని 50కి 100కు వాటిని బ్లాక్ల బేరం పెడుతున్నారట. మరి వాళ్ళ చేతికి ఎట్లొచ్చినాయి ఏమో గానీ ఇక లైన్లలో నిలబడ్డోళ్ళు ఓపిక లేనోళ్ళు బాగానే కొనుక్కోపోతున్నారట. ఇగో ఈడ చూడ్రి మీకే సమజ్ అవుతుంది. మనోడు చేసింది కూడా గిదే బేరమాట. అగొక పిలుస్తుంటే పోతున్నాడు, ఓరయ్యా ఏంది ఏమైంది అడుగుతుంటే గట్ల పోతావో, పోరి పోరి మీ అసంటోళ్ళతోనే వరి సర్కారుకు చెడ్డ పేరు వచ్చేది. జరి ఇక్కడ చూడరయ్యా సర్కారోళ్ళు, మీరు పథకాలు తీసుకొచ్చిన బాగానే ఉంది కానీ ముందుగా ఇటువంటి బోకరగాల పని పట్టాలి. మీరు తీసుకొచ్చిన పథకాల మీద జనాలు మస్తు ఆశలు పెట్టుకున్నారు. ఆడొకడు ఈడొకడు మోపైన బోకర్ గ్యాంగ్ను గండిపేట దాటిన దాకా తరిమి కొడితేనే ఇటు సర్కారుకు మంచిది, అటు జనాలకు మంచిది. అంతే కదా, ఏమంటారా అన్న?